ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలందరితో కలిసి చలో కాళేశ్వరం దేఖో మేడిగడ్డ పిలుపుతో భాగంగా శనివారం రోజున కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. దాస్యం వినయ్ భాస్కర్ జీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, మేడిగడ్డ పిల్లర్లను రిపేరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ బృందం ఆరోపించింది. ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వెంటనే దెబ్బతిన్న పిల్లర్లను మరమ్మతులు చేపట్టి రైతులకు నీరందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూరి రమేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గండ్ర జ్యోతి, బానోతి శంకర్ నాయక్, మాలోతి కవిత, పుట్టా మధు, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, వాసుదేవరెడ్డి, గొర్రె సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకే వరప్రదాయినిగా పనిచేసి రైతాంగానికి ఎంతో విశ్వాసం కలిగించి బీడుబడ్డ తెలంగాణ భూముల్లోకి ఈ నీళ్లను మళ్లించి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు, ఈ మేడిగడ్డకు, అన్నారంకు, సుందిళ్లకు. అంటే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మార్చబడ్డది. తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యల నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విశ్వాసం పెరిగి వ్యవసాయం చేసుకోవడం ద్వారా సగర్వంగా బతుకుతామనేటువంటి స్థాయికి ఈ ప్రాజెక్టు వల్ల కలిగింది. కానీ దురదృష్టవశాత్తు 2023లో ఆ రోజు ఈ పిల్లర్కు కొన్ని క్రాక్స్ వచ్చి మరి క్రాక్స్ బయటపడ్డాయి. తర్వాత ప్రజలు టీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ కావాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, భారతీయ జనతా పార్టీ యొక్క నిజస్వరూపం, ఈ ప్రాజెక్టు కనుక భవిష్యత్తులో ఇలానే కొనసాగితే కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఎప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి ఇమేజ్ని తగ్గియాలంటే ఈ ప్రాజెక్టును పూచిగా చూపెట్టి ఈ ప్రాజెక్టుకు మరి జరిగినటువంటి క్రాక్స్ను పూడ్చడంలో 2.5 సంవత్సరాల వరించి రేవంత్ రెడ్డి ఎక్కడ సందు దొరికితే అది అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్లు నిరుపయోగం అయిపోయింది అనేటువంటి దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చింది. మరి ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగింది ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయిని గుర్తించి ఈరోజు వస్తూ ఈ ప్రాజెక్టు ఈరోజు ఇక్కడ ఎల్ఎన్టీ అనే ఒక సంస్థ పని మొదలుపెట్టి ప్రాజెక్టు ఈ యొక్క బ్యారేజ్ని కట్టింది. ఒకవేళ కనుక డ్యామేజ్ జరిగితే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఫోర్స్లో ఉన్నది, వాళ్ళే యొక్క ప్రాజెక్టును రిపేర్ చేసేటువంటి అవకాశం ఉండింది. కానీ కాళేశ్వరం రిపేర్ చేయొద్దు, ఈ ప్రాజెక్టు యొక్క పనులై పూర్తయితే కేసీఆర్ గారి ఇమేజ్ బాగుంటుందనే ఒక దురుద్దేశంతో ఇన్ని రోజు కాలయాపన చేసి దీని మీద కమిషన్లు వేసి చేయాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా చేసిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ అర్థమైంది ఏంటంటే కూడా ఇక్కడికి వచ్చినాం, డిమాండ్ చేసినాం, మా డిమాండ్ను పెద్ద చెవున పెట్టినాం. ఇప్పటికైనా ప్రాజెక్టును రిపేర్ చేయాలి, బహిర్గతం చేయాలి. ఈరోజు ఈ ప్రాజెక్టే లేకపోతే తెలంగాణ యొక్క రైతాంగానికి మనోధైర్యం లేదు, నీళ్లు లేవు, తాగునీరు లేదు. కాబట్టి రాజకీయాలు బంద్ పెట్టు రేవంత్ రెడ్డి. చరిత్రలో నువ్వేందని ఒక చరిత్ర అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి పలికి మరి ఈరోజు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అని చెప్పినావు. ఈరోజు మేడిగడ్డ కాదు, అనారం కాదు, సుందిళ్ళ కాదు, ఇక్కడ నుంచి కొండపోచంపల్లి, హైదరాబాద్ తాగునీటి వరకు కూడా సాగునీరు ఇండస్ట్రీస్కి వస్తాయి. కాబట్టి ఇన్ని దుష్ప్రచారాలు బంద్ చేసి రైతులను ఆదుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తూ మరి రేపు వచ్చినప్పుడు మాత్రం బహిరంగంగా మరి రేపు క్షమాపణ చెప్పి ఇక్కడికి రావాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. 10 సంవత్సరాలలో మనం తెలంగాణలో చూసినాం. 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొట్టమొదలు బీజం వేసింది ఎక్కడ? కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి నీళ్లు పోతున్నాయి, ఎందుకంటే గోదావరి నుంచి డౌన్ స్ట్రీప్కి వెళ్ళిపోతున్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టుకొని మరి రైతులకు ఇవ్వాలి అని ఒక మంచి సత్సంకల్పంతో కట్టినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్టును ఒకప్పుడు నాగార్జున సాగర్ అవన్నీ కట్టినవి మనం విన్నాం. కానీ వాళ్ళ మన కళ్ళ ముందల్లే ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా కాళేశ్వరం అంటే మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కట్టి చూపించినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కింది. అది ఎవరు ఎన్ని అన్నా ఎన్ని మాట్లాడినా అది చెరిగిపోయేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ విధంగా జరిగింది. 10 సంవత్సరాలలో పంజాబ్లో ఎక్కువ పండేదట వడ్లు, ఇవాళ మరి మన తెలంగాణలో అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించి 10 సంవత్సరాలలోనే ఎక్కడికక్కడ నీళ్లు, చెరువులు, కుంటలు మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ నీళ్లు నింపి అప్పుడైనా ఇప్పటికీ మరి చేసినటువంటి నష్టాన్ని ఎట్లా
ఇవాళ కేసీఆర్ గారు చేసి చూపించారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. మరి ఇవాళ తప్పకుండా రేపు ఎల్లుండి వచ్చేటువంటి మరి ముఖ్యమంత్రి గారు మరి ఏం చెప్పిపోతారో డిమాండ్ ఎలా చెప్తారో అని మేము మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి